ఎందుకు అందరు డాక్టర్స్ ఒకే తాటిపైకి వచ్చి ఇది మంచిది అని చెప్పలేకున్నారు? మీ దాన్ని మీరు అపోజ్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. దీనికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అసలు పీఆర్పీకి? ఇప్పుడు పీఆర్పీ అన్నది 30-40 సంవత్సరాల ముందే స్టార్ట్ అయింది. యెస్. పీఆర్పీ అన్నది ఒక సింపుల్ ఇంజెక్షన్తో సింపుల్గా కొంచెం పేషెంట్ దగ్గర బ్లడ్ తీసుకొని దాన్ని మళ్ళీ జాయింట్లోనో లిగమెంట్లోనో మజిల్లోనో వేస్తే కంప్లీట్గా రికవర్ అవుతుందన్న నిజాన్ని ఆ 30 సంవత్సరం తొక్కిపెట్టారు. ఓకే. ఎందుకు తొక్కిపెట్టారన్న నెక్స్ట్ సార్ అంత మంచి ట్రీట్మెంట్ అదే అయితే సార్ ఇప్పుడు ఎందుకు తొక్కాలి? ఎందుకు తొక్కాలంటే పీఆర్పీ అన్నది చాలా తక్కువ ఖర్చుతో కూడిన ఒక వైద్యం. యెస్. ఇప్పుడు దీన్ని పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఒప్పుకోరు. అరే ఈ ప్రాబ్లంకి ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టి ఇంకా ఎక్కువ శ్రమ కలిగిన ప్రొసీజర్ కానీ ఆపరేషన్ కానీ చేస్తే దానివల్ల తద్వారా చాలా మార్కెటింగ్ చాలా ఎకానమీ రన్ అవుతుంది. సో ఈ మాస్టర్ మైండ్ తోటి ఏం చేశారంటే పీఆర్పీని ఎక్కువ ఇది చేయలే. దాని తర్వాత పీఆర్పీని అప్పటి నుంచి కూడా ఆ 30 సంవత్సరాల నుంచి ఇది పని చేయదు గోబెల్స్ సిద్ధాంతం అంటే ప్రచారం పని చేయదు అంటే అందరూ పని చేయదు